గారు మీరు చెప్పాలి. శ్రావణ్ గారికి అంతా ముఖ్యమంత్రి గారి మాటల్లో అంతా నెగిటివే కనిపిస్తుంది. రామచంద్ర నాయక్ గారికి మొత్తం అంతా పాజిటివ్ కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది? అక్కడ మీరు ఉద్యోగ సంఘం నాయకుడు కూడా, బీజేపీ అధికార ప్రతినిధి కాదు, ఉద్యోగ సంఘం నేతగా సుదీర్ఘకాలం పనిచేశారు. శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా ఆర్టీసీ థామస్ రెడ్డి గారి వీక్షకులకి తెలంగాణ ఉద్యోగుల చరిత్రన ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే చరిత్ర. 1969లో 52 తెలంగాణ ఉద్యమం నడిపింది ఉద్యోగులే. ప్రారంభం తర్వాత రాజకీయ నాయకులు ఆడారు. 69 ఉద్యమం నడిపింది కూడా ఉద్యోగులే. మొన్న మలిదశ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు జేఏసీ 2006లో నేను మొట్టమొదటిసారి జేఏసీ చైర్మన్ గా ఉన్నాను. తర్వాత సెక్రటరీ జనరల్ స్వామి గౌడ్, రకరకాల ఉద్యమం దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇవాళ జగదీష్ గారు, ఏలూరు గారు 42 రోజుల సకల జనుల సమ్మె నడిచినటువంటి ఘనత. అంటే మొత్తం ఆ రోజు 42 days దేశ చరిత్రలో ఒక హిస్టారికల్ డే. 42 days సకల జనుల సమ్మె ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వారికి మెచ్యూరిటీగా ఉద్యోగులు అంటే చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసి తెలంగాణ ఉద్యోగులు పర్టికులర్ గా ఏదో ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే నాయకత్వం కాదు తెలంగాణ ఉద్యోగ సంఘాలది. ఒక మెచ్యూర్డ్ గా ప్రజల కష్టాలు అర్థం చేసుకుని మాట్లాడుకున్న వ్యక్తులు. ఇవాళ పాలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని లేదా మంత్రులు గాని ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటే, స్వయంగా నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మేము యుద్ధమే చేసేవాళ్ళం, సమరే చేసినాం. తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమరం చేస్తే 24 గంటల్లో పిలిపించుకొని మాట్లాడుతున్నాడు అంతర్గతంగా. ఇవి నా సమస్యలు ఇవి, మీరు తెలంగాణ కోసం కొట్లాడితే కొట్లాడండి, మిగతా సమస్యలు మీ పరిష్కరిస్తా అంటే 24 hours లో కూడా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రులు గారు మనం చూసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటి విషయాలు బహిరంగంగా చెప్పకుండా, ప్రభుత్వం అంటే ఎవరన్నా ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకే ప్రభుత్వమే. ముఖ్యమంత్రి గారిలో ప్రభుత్వం కూడా భాగమే, ఈ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. ఇదంతా ఫ్యామిలీ లాగా ఉండాలి. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని పిలిపించుకొని కూర్చొని సెక్రటేరియట్ గానీ తన ఇంట్లో పిలిపించుకొని వాళ్ళ సమస్యలు అర్ధగంట వింటే అర్థమైపోతాయి సమస్యలు ఏంటో. వాళ్ళు ఇవాళ 45 డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ముందు పెట్టారు, ఫైనాన్షియల్ డిమాండ్స్ ముందు పెట్టారు. ఫైనాన్షియల్ డిమాండ్స్ అనే వాళ్ళ హక్కు. ఇవాళ ఆల్ ఇండియా భారత ప్రభుత్వము డిఏలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. మరి ఇక్కడ 2-3 ఏళ్ల డిఏలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? సరే, ఇవాళ దివాలా తీసిన రాష్ట్రం మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలి, ఏ రకంగా ఇస్తారో చెప్పాలి. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్న 9,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ ఉంది ప్రభుత్వం. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నెల జీతం రాదు, పెన్షన్ రాదు. ఎట్లా బతకాలి పిల్లలు? అందరూ సెటిల్ పెట్టుకోరు. అందరూ అవినీతి పనులు కాదని నేను స్వయంగా చూసినటువంటి సంఘాలుగా ఉద్యోగులుగా 90% జీతాలతో బతికే వాళ్ళు ఉంటారు. 10% మాత్రమే అక్కడెక్కడ ఏదో అవినీతి ఉద్యోగులను కనిపిస్తూ ఉంటాయి. 90% నెల జీతం కోసం ఎదురు చూసే కుటుంబాలు ఉంటాయి. ఆ నెల జీతం రాకపోతే ఇండ్ల పాల బిల్లు కట్టలేరు, పేపర్ బిల్లు కట్టలేరు, రెంట్ కట్టలేరు, రోడ్లపై హాస్పిటల్ బిల్లులు కట్టలేరు. ఇట్లాంటి కుటుంబాలు 90% ఉంటాయి. సరే, మీరు డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీలు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆర్థికంగా సంబంధం లేని అనేక ఇష్యూస్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఇష్యూ కావచ్చు, పాలసీ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. వాళ్ళు పిలిచి కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరికేది. ఇవాళ బహిరంగంగా మాట్లాడడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల ఉద్యోగులు అంటే కేవలం జీతాల కోసం సమ్మెలు చేస్తారు, వీళ్ళకి ఎంతసేపు పని చేయరు కానీ జీతాలు ఇవ్వాలి అనేటువంటి ప్రజల నుంచి ఒక ఏహమైన భావాన్ని సృష్టించడం ద్వారా పాలనా యంత్రాంగం దెబ్బతింటది. ఇవాళ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందన్న? చాలా సింపుల్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వీళ్ళందరూ పనిచేస్తేనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. వీళ్ళని ఏ రీతిలో ఏదో రూపంగా మనం డిస్టర్బ్ చేసుకుంటే ఈ వ్యవస్థని ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుంది. వాళ్ళు పనిచేయాల్సిన వాతావరణం సృష్టించడం ద్వారా ఇంకా ప్రభుత్వం చాలా సమర్థంగా పనిచేస్తుంది. ఇవాళ పదే ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు అన్న, బాగా గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ్ అన్న. ప్రతిసారి బహిరంగంగా నాకు 22,000 కోట్ల రూపాయల నెలకు ఖర్చు ఉంది, 18,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉందని చెప్తున్నారు. నిజమే కావచ్చు, నేను కాదంటలేదు. మరి ఈ గ్యాప్ ను పెంచుకో రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. 75% బడ్జెట్ ఎస్టిమేషన్ కి యాక్చువల్ కి రిసీట్స్ కి చాలా తేడా ఉంది. అంటే 20-25% తక్కువగా వస్తుంది. ఎందుకు ఇవాళ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఛార్జెస్ తగ్గినాయి, ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గినాయి, ఎందుకు ఎక్సైజ్ ఇన్కమ్ రావాల్సినంత రావట్లేదు? ఈ మూడే కదా.
అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ఎలాగొస్తుంది, కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి జిఎస్టీ రూపంలో ఆ డెవల్యూషన్ ఫండ్స్ కింద వాళ్ళ పర్సెంటేజ్ లో వాళ్ళు ఇస్తూనే ఉంటారు, గ్రాంట్స్ ఇస్తూనే ఉంటారు. ఇవ్వకపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. సానుకూల కేంద్రం నుంచి కూడా మంచిగా ఉండి ఫండ్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆదాయాన్ని పెంచే మార్గాల్ని ప్రభుత్వం కానీ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ వెతుక్కోవాలి. నాకు డబ్బులు లేవు అంటే మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థంగా పనిచేసే వాతావరణం సృష్టించాలి. ఉద్యోగులు కూడా సమర్థంగా పనిచేసే వాతావరణం సృష్టించి ఇక్కడిక్కడ ఆదాయం తగ్గింది, మీరు ప్రయత్నం చేయండి, మీరు ఆదాయం పెరిగితే మీ డిఎల్ ఇవ్వగలుగుతా, పిఆర్సీ ఇవ్వగలుగుతా అని చెప్పడానికి ఒక సానుకూల వాతావరణం ఉండాలి. ఇంతకుముందు ఏలూరు శ్రీనివాస్ గారు ఏ మంత్రి దగ్గరికి పోతే మమ్మల్ని పట్టించుకునే నాడు లేదు, పలకరించే నాదుడు లేడు, ఛాంబర్లకు పోతే కూర్చునమంటూ లేరంటే ఇది కార్డియల్ రిలేషన్స్ దెబ్బతింటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు కార్డియల్ రిలేషన్స్ దెబ్బతింటే పాలన యంత్రాంగం ఆటోమేటిక్ సమయం. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి నేను విరమించుకుంటాను. కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు మిగతా ముఖ్యమంత్రులు చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోతే ఎవరు కూల్చాల్సిన అవసరం లేదు. గతంలో 2004 బిఫోర్ చంద్రబాబు నాయుడు ఇట్లాంటి రిలేషన్స్ దెబ్బ తీసుకున్నాడు. ఉద్యోగులను శత్రువులో చూసిన సందర్భాలు చూసి ప్రజలకు ఉద్యోగుల మధ్య గత ప్రభుత్వానికి కూడా ఉద్యోగులకు 1వ తేదీ వేతనాలు ఇవ్వకపోవడం కూడా ఉద్యోగుల్లో తిరుగుబాటుకు కారణమైంది. వాళ్ళంతా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారనే ఆరోపణ ఉంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ అది కూడా ఉంది. ఉద్యోగులు సహకరించలేదు బీఆర్ఎస్ కి ఏమాత్రం, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు, మార్పు కోసం అని అన్నారు. అయితే ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక వ్యాఖ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ళు విపక్షాల చేతిలో అస్త్రాలుగా మారారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, కూల్చాలని చూస్తున్నారు అనే వర్డ్ కూడా వాడారు. ఎందుకు వాడారంటే గతంలో ఉద్యోగ సంఘాల కీలక నేతలుగా ఉన్న విఠల్ గారు, మీరు కానీ, స్వామి గౌడ్ గారి, లేకుంటే శ్రీనివాస్ గౌడ్ కానీ, దేవిప్రసాద్ కానీ, లేదంటే రవీందర్ రెడ్డి కానీ, వీళ్ళు మీరు 5 కీలక ఉద్యోగ సంఘాలు, మీరంతా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అంటే ఆ రకంగా అప్పుడు వాళ్ళకి సహకరించారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళతోటే ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి గారి అనుమానంగా కనిపిస్తుంది.